దశరథుడు కూడా జనకుడి దగ్గర వీడుకోలు తీసుకొని కుమారులు కోడళ్ళు బంధుగణంతో అయోధ్యకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒక్కసారిగా గాలి దుమారం లేచింది. వాతావరణం భయంకరంగా మారింది. దాంతో అందరూ భయపడ్డారు. అంతలో ఒక గొప్ప మహర్షి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతనే పరశురాముడు. చేతిలో ఒక ధనుస్సు, మరో చేతిలో తన ఆయుధమైన గండ్రగొడ్డలి పట్టుకొని దశరథుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. క్షత్రియులందర్నీ సంహరించిన పరశురాముడు మళ్లీ ఆయుధాలు ధరించి ఎందుకొచ్చాడా అని దశరథుడు భయపడ్డాడు. పరశురాముడు కనిపించగానే దశరథుడు శిరస్సు వంచి భయంతో ప్రణామం చేశాడు. భృగువంశీకులను భార్గవులంటారు. భృగువంశానికి చెందిన పరశురాముడికే మరో పేరు భార్గవరాముడు. శ్రీరాముడికి ముందరి అవతారం, దశావతారాల్లో 6వ అవతారం పరశురాముడు. ఇప్పుడు ఆ అవతారాంశ దశరథరాముల్లో ఉందన్న విషయాన్ని భార్గవరాముడు గ్రహించలేకపోయాడు. అందుకే నేరుగా బాలుడైన శ్రీరాముడి దగ్గరకు పరశురాముడు వెళ్ళాడు.